I'm Rohit again. In this video, I'm going to share about Mphasis ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేను ఈ వీడియోలో ఎంఫసిస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఎంఫసిస్ అనేది మా కాలేజ్లో ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. ఆన్ క్యాంపస్ డ్రైవ్ కాబట్టి మేమే అప్లై చేసుకోలేదు, వాళ్ళే అప్లై చేశారనమాట. మా కాలేజ్లో వాళ్ళు మా రెజ్యూమ్స్ అడిగారు. రెజ్యూమ్స్ అడిగిన తర్వాత మేము రెజ్యూమ్స్ పంపించాం కాలేజెస్కి. కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ వాళ్ళే అప్లై చేసుకున్నారనమాట. మాకు అసెస్మెంట్ వచ్చేసి 22 అక్టోబర్ అసెస్మెంట్ వచ్చిందనమాట. 22 అక్టోబర్ అసెస్మెంట్ వస్తేనే అంటే ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్ ఆర్ 2 to 3 డేస్లో మాకు 23 అక్టోబర్ అలా టెక్నికల్ ఇంటర్వ్యూ జరిగిందనమాట. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోగానే 9th నవంబర్ అట్లా హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత 12th నవంబర్ నాకు లెటర్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చిందనమాట. 22 అక్టోబర్ అప్లై చేస్తాం కదా. 23rd అసెస్మెంట్లో ఏముంటుందంటే జస్ట్ ఇది టోటలీ బేస్డ్ ఆన్ ఆమ్క్యాట్ అనమాట. నో కోడింగ్ ఉండదు. ఎంఫసిస్ ఎగ్జామ్లో కోడింగ్ ఉండదు. ఆమ్క్యాట్ ఎగ్జామ్ అంటేనే ఇంకా ఆప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఉంటుంది. అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్కి క్వాలిఫై అయ్యాను. టెక్నికల్ రౌండ్ క్వాలిఫై అవ్వగానే టెక్నికల్ రౌండ్లో నాకు లాంగ్వేజెస్ ఏమేమి వచ్చు అని అడిగారు. సి వచ్చు అని అడిగాను, పైథాన్ వచ్చు అని అడిగారు. కాబట్టి వాళ్ళు నన్ను ఏదో ఒక కోడ్ అంటే టెక్నికల్ రౌండ్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. నేను నా ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. నా ఇంట్రడక్షన్ ఇవ్వగానే వాళ్ళు నన్ను అడిగారు ఏదో ఒక కోడ్ రాయి నువ్వు అని చెప్పేసి. నేను వచ్చేసి అర్రేని సార్ట్ చేసి అర్రేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయడానికి రాశాను అనమాట. అప్పుడు నన్ను కొంచెం మోడిఫికేషన్ అడిగారు. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అర్రే ఇస్తే నువ్వు సార్టింగ్ ఎట్లా జరుగుతుందో అని అడిగారు అనమాట. అప్పుడు నేను చెప్పాను సార్టింగ్ ఎలా అయినా జరగచ్చు, సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, అంటే సేమ్ టైప్ ఆఫ్ దట్ మీన్స్ సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు. సో మనము అర్రే ఇండెక్సింగ్ యూజ్ చేసి బయట రాస్తున్నాం కాబట్టి మనకు లాస్ట్ నెంబర్ వచ్చింది అని చెప్పాను. సో అందరితో నా ఇంటర్వ్యూ అంటే టెక్నికల్లో నన్ను బేసిక్గా అడిగారు అంతే, మరీ ఎక్కువ అడగలేదు. ఇంకా టెక్నికల్ ఇంటర్వ్యూ అలానే జరిగింది. ఇంకా నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను అనమాట. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో నన్ను ఏమడిగారంటే వాళ్ళు నా గురించి అడిగారు. నా గురించి నేను చెప్పాను. మళ్ళీ మీకు అగ్రిమెంట్ అండ్ రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసా, మీకు ఓకేనా అని అడిగారు అనమాట. మళ్ళీ రీలొకేట్కి మీరు పాసిబుల్ అంటే మీరు ఒబే చేస్తారా, రీలొకేషన్కి ఎక్కడైనా వెళ్తారా అని అడిగారు అనమాట. ఓకే అని చెప్పాను. తర్వాత ఏం చెప్పానంటే రీలొకేషన్ అయిపోతానే వాళ్ళు నన్ను ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లోజ్ చేశాను అనమాట. హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు 9th నవంబర్ జరిగింది. 9th నవంబర్ జరిగిన తర్వాత 12th నవంబర్ నాకు మెయిల్ వచ్చిందనమాట. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మెయిల్ వచ్చింది అంతే. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో వాళ్ళు అగ్రిమెంట్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నీ మెన్షన్ చేశారు. సో వీ కుడ్ యాక్సెప్ట్ దట్ అంతే. ఈ ఎంఫసిస్ డ్రైవ్ ఇలా జరిగిందనమాట. లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మొత్తం మెయిల్కి వస్తుంది. యాక్చువల్గా ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ లింక్స్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లింక్స్ అన్నీ మన కాలేజ్కి గ్రూప్స్లో వస్తాయన్నమాట. కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, కాలేజ్ గ్రూప్స్లో ఎక్సెల్ షీట్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఒక్కొక్క లింక్ అని పెట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇది ఆన్ క్యాంపస్ కాబట్టి ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇప్పుడు అన్నీ అదే చెప్పాను కదా, అన్నీ ఆన్లైన్ డ్రైవ్సే జరుగుతుంటాయి అనమాట కోవిడ్ వల్ల. సో ఇది నా ఎంఫసిస్ యొక్క ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.